ఎఫ్ హబ్ వారి పియాన్ ద ఫ్లీ గచ్చిబౌలిలో డిసెంబర్ 15న రాహుల్ సిప్లిగంచే ఆస్కార్ రేంజ్ లైవ్ కాన్సర్ట్. ఫర్ బుకింగ్ కాంటాక్ట్. 20 గంటల సస్పెన్స్ కి తెరపడింది. అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారు. చెంచలగూడ జైలు నుంచి నేరుగా ఆయన ఇంటికి చేరుకున్నారు. గీతా ఆర్ట్స్ లో కాసేపు ఉన్నటువంటి తర్వాత అల్లు అర్జున్ ఇంటికి చేరుకోవడం జరిగింది. ఇంటికి చేరుకున్నటువంటి తర్వాత ఇంట్లోకి రావడంతో తన భార్య ఎదురుగా వచ్చి స్నేహారెడ్డి, అదేవిధంగా ఇద్దరు పిల్లలు ఎదురుగా వచ్చి అల్లు శిరీష్ కూడా ఎదురుగా వచ్చి ప్రేమగా హత్తుకొని భావోద్వేగానికి గురైనటువంటి సన్నివేశం కనిపించింది. సో ఊహించినటువంటి పరిణామం కాబట్టి అల్లు అర్జున్ కుటుంబ సభ్యులలో ఊహించని పరిణామంగా జైల్లో కూడా నిద్రించవలసినటువంటి పరిస్థితి రావడంతో చాలా భావోద్వేగానికి గురయ్యారు. రావడంతోనే అల్లు అర్జున్ని స్నేహారెడ్డి ఎత్తుకొని ఎమోషనల్గా చాలా భావోద్వేగంతో ఆమె హత్తుకొని అల్లు అర్జున్ని కన్నీటి పర్యంతమైనటువంటి దృశ్యాలు మనం చూడడం జరిగింది. అంతేకాకుండా పాప అర్హ కూడా అల్లు అర్జున్ రాగానే కనపడడంతో పూర్తిగా కన్నీటి పర్యంతమైపోయినటువంటి పరిస్థితి. ఎప్పుడు నవ్వుతూ చలాకీగా ఉండేటువంటి అర్హ కూడా ఈరోజు తన తండ్రిని చూడగానే ఉదయం అల్లు అర్జున్ ఎదురుగా వచ్చి తండ్రి ఎత్తుకోగా కన్నీటి పర్యంతమైనటువంటి దృశ్యాలు ఒక్కసారిగా అభిమానుల్ని కలిచివేసినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే అల్లు అర్జున్ మాత్రం చాలా నవ్వుతూ స్మైల్ ఫేస్తో అందరినీ సముదాయించేటువంటి ప్రయత్నం చేస్తారు. అంతేకాకుండా ఇంట్లోకి రావడంతో అల్లు అర్జున్ నేరుగా అక్కడ ఉన్నటువంటి బంధువులను తమ్ముడు, భార్య, పిల్లలతోనే కాకుండా మిగతా కుటుంబ సభ్యులందరినీ కూడా పరామర్శించి వారితో పలకరింపులు జరిగినటువంటి తర్వాత వెంటనే మీడియా వద్దకు వచ్చి జరిగినటువంటి ఘటనకి సంబంధించి కూడా పూర్తిగా వివరణ ఇచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. చట్టం పైన తనకు గౌరవం ఉంది, న్యాయం పైన గౌరవం ఉంది. ఆ రోజు జరిగినటువంటి సంజయ్ థియేటర్ వద్ద జరిగినటువంటి ఘటన అన్ఫార్చునేట్లీ యాక్సిడెంట్లో జరిగింది. తన 20 సంవత్సరాల సినీ కెరీర్లో ఎప్పుడు కూడా ఇలాంటి ఘటన మచ్చ ఎప్పుడు కూడా లేదు. అన్ఫార్చునేట్లీ ఆ రోజు జరిగింది. దానికి సంబంధించి చాలా చింతిస్తున్నాం, బాధాకరంగా ఉందంటూ కూడా ఆయన ప్రస్తావించినటువంటి పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా దీనికి సంబంధించిన వ్యవహారాన్ని అంతకు సంబంధించి కూడా తన సున్నితంగా తనకు సపోర్ట్ చేసినటువంటి వారికి, మద్దతుగా నిలిచినటువంటి వారికి, ఈ ఇతర స్టేట్ల నుంచి కానీ మన స్టేట్లో కానీ అందరూ కూడా అభిమానులు, మిగతా టాలీవుడ్ ప్రముఖులు వారందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ నా అండగా ఉన్నందుకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు అంతా కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం అయితే ఇంటి వద్ద మనం పరిస్థితి చూస్తున్నాం. ఒక్కొక్కరుగా అల్లు అర్జున్ ఇంటికి చేరుకోవడంతో ఒక్కొక్కరుగా అల్లు అర్జున్ ఇంటికి ఇక్కడికి చేరుకుంటున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ వచ్చినటువంటి తర్వాత చిన్ని కృష్ణ కూడా మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా మిగతా ప్రొడ్యూసర్స్ కూడా ఒక్కొక్కరుగా వస్తున్నారు. సో ప్రస్తుతం తాజాగా ఇప్పటికే అక్కడ గీతా ఆర్ట్స్లో కలిసినటువంటి తర్వాత మరలా అల్లు అర్జున్ ఇంటికి అల్లు అర్జున్ మామ ఇక్కడికి రావడం జరిగింది. ఆయన కూడా మాట్లాడడం జరిగింది. అన్ఫార్చునేట్గా జరిగినటువంటి పరిస్థితి, దీనికి సంబంధించి బెయిల్ వచ్చినటువంటి పరిస్థితిలో లేట్ అయిందంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి సందర్భాన్ని కూడా చూసాం. అల్లు అర్జున్ వాళ్ళ మామయ్య దీనికి సంబంధించి ముందుగా ఫర్దర్గా న్యాయపరంగా ముందుకు వెళ్తాం, చట్టం మీద మాకు గౌరవం ఉందంటూ కూడా ఆయన కూడా ప్రస్తావించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఏదేమైనా కూడా ఎట్టకేలకు 20 గంటల సస్పెన్స్ తర్వాత అల్లు అర్జున్ ఇంటికి రావడం, ఒక రాత్రి మొత్తం కూడా జైల్లో గడపడం, జైలు తర్వాత ఉదయాన్నే 6 గంటల ప్రాంతంలో చెంచల్గూడ 2వ గేట్ నుంచి బయటికి తీసుకురావడం, స్పెషల్ ఎస్కార్ట్ని పోలీసులు భద్రత కల్పించి గీతా ఆర్ట్స్కి తీసుకువచ్చడం, గీతా ఆర్ట్స్ నుంచి నేరుగా జూబ్లీహిల్స్లోని అల్లు అర్జున్ ఇంటికి తీసుకురావడం, అల్లు అర్జున్ ఇంటికి వచ్చినటువంటి తర్వాత ఒక్కొక్కరందరూ పలకరించడం, ఇవన్నీ పరిణామాలను కూడా చకచకా జరిగిపోయాయి. దీంతో పూర్తిగా ఇప్పుడు అభిమానులు కానీ మిగతా టాలీవుడ్ ప్రముఖులందరూ కానీ ఇప్పుడు అల్లు అర్జున్ని చూడడానికి, కలవడానికి ఒక్కొక్కరుగా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి నెలకొంటుంది. సో నిన్న ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి తర్వాత చిరంజీవి ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి చూసాం. తర్వాత నాగబాబు కానీ, అల్లు శిరీష్ కానీ, రానా కానీ మిగతా అందరూ కూడా ఒక్కొక్కరుగా ఇక్కడికి చేరుకున్న పరిస్థితిని అరెస్ట్ అయినటువంటి తర్వాత చూసాం. సో ఇప్పుడు ఇంటికి వచ్చినటువంటి పరిస్థితి నేపథ్యంలో ఇప్పుడు కూడా మరలా చిరంజీవి అల్లు అర్జున్ ఇంటికి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ అల్లు అర్జున్ వచ్చినటువంటి తర్వాత అల్లు అర్జున్తో మాట్లాడేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇంతకుముందు ఇంటికి రావడానికంటే ముందు అల్లు అర్జున్ తరపు వాదించినటువంటి న్యాయవాదులతోటి గీతా ఆర్ట్స్లో సుమారుగా 40-45 నిమిషాలతో మాట్లాడడం జరిగింది. కేసు ప్రొసీడింగ్స్ ఎలా జరిగాయి, విచారణ ఎలా జరిగింది, ఎందుకు జైల్లో ఉండవలసి వచ్చింది, దీనికి సంబంధించిన ముందు లీగల్గా ఎలా వెళ్ళాలి, దీనికి సంబంధించిన పరిణామాలన్నింటి మీద సుదీర్ఘంగా చర్చించినటువంటి తర్వాత ఆయన నివాసానికి రావడం జరిగింది. ప్రస్తుతం అయితే నివాసం వద్ద 100 మీటర్లకు లెఫ్ట్ రైట్లో పోలీసులు బారికేడ్ని ఏర్పాటు చేసి భద్రతను కల్పిస్తున్నారు. ఎవరు అవుటర్స్ రాకుండా ఓన్లీ మీడియా వాళ్ళకి, అదేవిధంగా ఇంట్లోకి వచ్చేటువంటి ప్రముఖులకు మాత్రమే అలో చేస్తున్నారు. మిగతా ఎవరిని కూడా అలో చేయకుండా పటిష్టమైనటువంటి భద్రతను అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.